ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం. ఎవడను తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందురు. దుష్టుణ్ణి ఎవరూ తరమక్కర్లేదు. వాడు చేసిన చెడుతనమే, వాడు చేసిన దుర్మార్గతే వాడిని తరుముకుంటూ వెళ్తుంది. అయితే నీతిమంతులు మాత్రం సింహం వలె ధైర్యంగా ఉంటారు. వారు ఎవరికి భయపడరు, దేనికి భయపడరు. కీడు వస్తుందన్న భయం కూడా వాళ్ళకి వేయదు. ఎందుకంటే దేవుడు వాళ్ళకి అంత ధైర్యం ఇస్తాడు. మరి నువ్వు దుష్టుని వలె జీవిస్తున్నావా, నీతిమంతుని వలె జీవిస్తున్నావా? నేను ఎవరికి బెదరను అదరను అని ఉంటున్నా, నువ్వు దుష్ట కార్యాలు చేస్తూ చలామణి అయిపోదాం అనుకుంటున్నావు. ఒకరోజు నీ దుష్ట కార్యాలు నిన్ను ఎంత తారస్థాయికి తీసుకెళ్తాయంటే నువ్వు తరమబడేలా చేస్తాయి, నువ్వు పారిపోయేలా చేస్తాయి, బెదిరిపోయేలా చేస్తాయి, పరిగెత్తేలా చేస్తాయి. అమ్మో నా బ్రతుకు ఏమైపోతుందా అని చెప్పి నువ్వు వేసారి పరుగులు పెట్టి గమ్యం తెలియక చివరికి దొరికిపోయి భయంకరమైన కీడుకు, నాశనానికి, అంతానికి చేరిపోయే పరిస్థితి వస్తుంది. కానీ నీతిమంతుడిగా నువ్వు జీవించినప్పుడు ఒకవేళ నీతి నిమిత్తం నువ్వు నిలబడినందుకు నీకు హింసలు, బాధలు రావచ్చు. కానీ కడవరకు నువ్వు ఆయన కొరకు నిలిచే వ్యక్తివి కాబట్టి ప్రభు నీతో ఉంటాడు, నీకు ధైర్యం ఇస్తాడు. నిన్ను తలెత్తి అందరి ముందు ఆశీర్వాదకరంగా నిలవబెట్టి గొప్ప దీవెనలతో నిన్ను దేవుడు అలంకరిస్తాడు. తన బహుమానాలతో నిన్ను నింపుతాడు. బైబిల్లో అలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. దేవుడు తన బిడ్డల పక్షంగా నిలబడి గొప్ప కార్యాలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి దుష్టునిగా జీవించి ఇంత ఘోరమైన స్థితికి వెళ్ళొద్దు. నీతిమంతునిగా జీవించి సింహం వల్ల ధైర్యంగా ఉండు. దేవుని గొప్ప దీవెనలు పొందుకో.